దుర్గా శ్రీరామ్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు. శ్రీరామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మొదటి అంశం మీతోటి ప్రారంభించేది కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి. ఆయన అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి వెళ్ళారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దగ్గర 2.5 సంవత్సరం అవుతున్న క్రమంలో కారుమూరి నాగేశ్వరరావు గారికి మరి మద్యం అక్రమ రవాణా కేసుకు సంబంధించి అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆయన రిమాండ్కి పంపించిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ దాని గురించి? ఈ రేషన్ మాఫియా వాళ్ళు మాత్రం ఒక్కరు కూడా వెళ్ళలేదు రిమాండ్కి. శ్రీరామ్ గారు కాదు, మిమ్మల్ని జనసేన వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ పెట్టారో లేదో తెలియదు కానీ శ్రీకాంత్ వాళ్ళు బాగా ప్రెజర్ పెట్టాడు మిమ్మల్ని టాపిక్ మార్చేసేలాగా. అవును. సో వారు మాత్రం కారుమూరి నాగేశ్వరరావు గారి టాపిక్ మీద మాట్లాడకుండా జనసేన టాపిక్కే మాట్లాడుతూ ఉన్నారు. సో తప్పదుగా నెక్స్ట్ రౌండ్ వారు మాట్లాడాల్సిందేగా. కారుమూరి నాగేశ్వరరావు గారి టాపిక్కే తీసుకుంటాం నెక్స్ట్ రౌండ్. కారుమూరి నాగేశ్వరరావు గారి విషయం తీసుకుంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే. ఎప్పటి నుంచో వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పుడు ఈయన కూడా అరెస్ట్ అవుతాడు అనేది అనుకున్నది. కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే తప్ప ఇందులో పెద్ద విశేషం ఉందని అనుకోవట్లేదు. ఎందుకంటే అందరికీ క్లియర్ గా తెలుస్తోంది అక్కడ అక్రమాలు జరిగినాయి అని. అయితే ఏంటంటే ఎంతవరకు వీళ్ళందరూ సిట్ వాళ్ళు వీళ్ళందరూ ప్రూవ్ చేయగలుగుతారనేదే సమస్య తప్ప. ఎందుకంటే ఇది మందుల 1,00,000 కోట్ల కుంభకోణాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత 3,500 కోట్ల కుంభకోణం గురించి దాని గురించి మొత్తం చర్చ అంతా మొదలు పెట్టారు, ఎంక్వైరీలు మొదలు పెట్టారు. చివరికి దాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు రవాణా దగ్గరికి వచ్చారు. దాని తర్వాత రేపు పొద్దున మూతల దగ్గరికి వస్తారు, మూతలు బాటిల్ దగ్గరికి వస్తారు. వీళ్ళు అసలు మరి 1,00,000 కోట్లు ఎప్పుడు వెళ్తారండి? అది ఇంకేం బయటపడుతుంది సార్? 1,00,000 కోట్లు ఆల్రెడీ 2.5 సంవత్సరం టైం కూడా అయిపోయింది, గవర్నమెంట్ టైం. మరి అదే కదా నేను అడిగేది. 1,00,000 కోట్లు ఎందుకన్నారు మరి గవర్నమెంట్? ఇప్పుడు అంతకు ముందు వచ్చినప్పుడు ఇంకేం అబ్బో ఘోరం జరిగిపోయింది 1,00,000 కోట్లు అంటే మీరు 2.5 ఏళ్లలో 150 కోట్లు 200 కోట్లు 3,500 కోట్ల దగ్గర మీరు ఆగిపోతే సరే ఏదో ఒకళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు, ఓకే. కానీ అసలు కుంభకోణం ఎప్పుడు బయటికి తీసుకురాగలుగుతారు? అసలు నేరస్తుడిని ఎప్పుడు అసలు దీని మొత్తం మీద ఎవరైతే లబ్ధిదారుడని మీరు అంతకుముందు ఎలక్షన్ ముందు అందరూ చెప్పి ఓట్లు వేయించుకున్నారో ఆయన చట్టం ముందు ఎప్పుడు తీసుకురాగలుగుతారు? ఏదో కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకొక 2-3 తీసుకొచ్చి వాళ్ళనే తిప్పి వాళ్ళ మీద ఏదో డబ్బులు దొరికినాయంటారు కాసేపు, డబ్బులు దొరకలేదంటారు కాసేపు. ఆ డబ్బులు ఎవరు అనేది దాని దగ్గరే ఆగిపోతే సంవత్సరాల తరబడి మూతల దగ్గర సీసాల దగ్గర ఆగిపోతే మీరు చెప్పిన 1,00,000 కోట్లు ఎప్పటికీ చెప్తారు? ఇది నా టాపిక్. ఎందుకంటే మీరు ఏదో కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకొకళ్ళు 4 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ బెయిల్ మీద వస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇది కదా అసలు విషయం. మీకు ఓట్లు వేసింది ఎందుకు? మీరు చేస్తున్నది ఎంతవరకు చేయగలుగుతున్నారు? అంటే లేదంటే 1,00,000 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది అనేది అబద్ధం అని అనుకోవాలి ప్రజలు. మరి అంతే కదా, మీకు ఓట్లు వేసింది ఎందుకు? అసలు మీరు అది చెప్పారని మిమ్మల్ని నమ్మారు కదా. అవును, అది చెప్పారని మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు. మీరు ఇప్పుడేమో మూతల చుట్టూతా బాటిల్స్ చుట్టూతా లారీల చుట్టూతా తిరుగుతున్నారు మీరు. అవును, ఈ లారీల చుట్టూతాను మూతల చుట్టూతా తిరుగుతూ ఉంటే అసలు మద్యం అసలు డబ్బులు లేకుండా అసలు మనకి ఆన్లైన్ పేమెంట్ లేకుండా డైరెక్ట్ గా జరిగింది. ఇదంతా ఏంటి, ఎలా జరిగింది ఏంటి, మీరు ఎప్పుడు ప్రూవ్ చేయగలుగుతారు? కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యల కింద నేను భావిస్తాను తప్ప ఏదో కారుమూరి నాగేశ్వరరావు గారిన వాళ్ళ అబ్బాయినా ఇంకొకళ్ళు నాకేం రాజకేశ్ రెడ్డి అనేది ఎప్పుడు వచ్చిందండి? అది కూడా విజయసాయి రెడ్డి గారు చెబితే, అది కూడా విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు కాబట్టి ఆయన చెబితే ఇదేనా? దీనికోసమా? అంటే మీకు ఇంకో ఇప్పుడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం జరిగిందని చెప్తేనే మీరు మిగతా వాళ్ళు అరెస్ట్ చేస్తారేంటి? మిగతా కుంభకోణం గురించి వెళ్తారేంటి? అప్పట్లో అన్నారు కదా సార్, బిగ్ బాస్ ఎవరో బిగ్ బాస్ ఉన్నారు మొత్తానికి లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ అని. అసలు మీడియా అంతా ఈ రోజు ఏం చెప్పిందండి? మీడియా అంతా కూడా ఏ రోజు కాదు ఈ టాపిక్లు వస్తే ఇంకేముంది, అసలు వెళ్ళిపోతున్నారు. తాడేపల్లి గేట్లు బద్దలు కొట్టేస్తున్నారు, పోలీసులు తాడేపల్లి రేపు బద్దలు కొట్టేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. 2.5 సంవత్సరానికి ఇదే కామెడీ నడుస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఓవరాల్ గా మీరు ఏదో ఒకళ్ళిద్దరు అరెస్ట్ చేయడం, ఒకళ్ళిద్దరికి బెయిల్ అవుట్ చేయడం, ఈ టాపిక్లు కాకుండా మీరు ఏదైతే చెప్పారో దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే కనుక ప్రజలు మీరు చెప్పినవన్నీ కూడా తప్పులు అనుకుంటారు. ఇప్పుడు జత్వానీ కేసులో అలాగే అయిపోయింది. ఆ కేసు ఎక్కడ పక్క అయిపోయింది, రకరకాలుగా వెళ్ళిపోయింది ఆ కేసు. చివరికి ఏమైంది? జత్వానీ దోషిగా డిస్కషన్ పెట్టాల్సి
ఆ